తొలికోడి కూతతో మేల్కుంటారు. అంబలో గంజో సర్ది కట్టుకుంటారు. అణిగేపు బర్రలో నీళ్లు నింపుకొని కాలినడకన బయలుదేరతారు అడవికి. కొండల్ని అధిరోహిస్తూ వన్యప్రాణులను తప్పించుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో తూనికాకు సేకరణకు పోతుంటారు గిరిజనులు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు తూనికాకు సేకరణ సీజన్ నడుస్తుంది. ఇంత సాహసం చేసి అడవికి పోతే జేబులోకి వచ్చేది పిసరంతే. తూనికాకు సేకరించే గిరిజనులకు కూలీలను సర్కారే ఆదుకోవాలి. తునిక సేకరణ ఆదివాసీ గిరిజనులకు ఉపాధి వనరుగా మారింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఆకు సేకరణను రెండవ పంట కింద పరిగణిస్తారు. వేకువజామున నిద్రలేచి కుటుంబ సమేతంగా ఆనిగే బుర్రలో నీళ్లు పోసుకుని కాలినడకన దట్టమైన అడవుల్లోని కొండలు, గుట్టలు, కోనలు, వాగుల వెంట తిరుగుతూ తునికాకు సేకరిస్తారు. వన్యప్రాణుల నుండి ప్రాణాలను రక్షించుకుంటూ తునికాకు సేకరణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి తునికాకు సేకరణలో కొంతమంది గిరిజన ప్రజలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అడవిలో చెట్టు పుట్ట తిరుగుతూ తునికి ఆకు సేకరణ చేయడం ఎంతో రిస్కుతో కూడిన పని. ఏటా వేసవిలో గిరిజన కూలీలకు ఉపాధి లభించే తునికాకు సేకరణ కోసం అటవీ శాఖ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఆదివాసీ గిరిజనులు, కూలీలు, రైతులకు వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో తునికాకు సేకరణ ప్రధాన ఆదాయంగా దృష్టి సారిస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో దాదాపు 5,000 మందికి పైగా తునికాకు సేకరణతోనే ఉపాధి లభిస్తుంది. 50 ఆకులను ఒక కట్టగా కట్టి కల్లాల్లో విక్రయిస్తారు. సంబంధిత అధికారులు కట్టకు 3.30 పైసల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటిని ఎండబెట్టి 1000 కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా నింపి గుత్తిదారులకు అప్పగిస్తారు. దీంతో ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబంలో రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తారు. గుత్తేదారులు, బీడీ కార్మికులకు సైతం ఉపాధి లభిస్తుంది. ఈ ఆకు తెంపడానికి వచ్చిన ఈ పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పుడు అంటే 9, 10 అవసరం అనుకుంటే 11, 12 గిట్ట అవుతుంది మీ ఇంటికి పోవడానికి. పోయినాక అన్నం గిట్ట తిన్నాక అవసరం అనుకుంటే ఈ భార్య భర్తలు ఇద్దరం కూర్చొని ఆకు కట్టలు అనేది కట్టి సాయంత్రం వరకు కళ్ళంలో వేస్తాము. ఈ ఆకు కొయ్యడం వల్ల అవసరం ఈ అడవులకు పోతే ప్రమాదాలు గిట్ట జరుగుతున్నాయి. ఇంతకుముందు గిట్ట జరిగినాయి. ఈ ప్రభుత్వం గిట్ట ఈ ప్రమాదాల నుంచి ఇది ఆర్థిక సహాయం అనేది అందిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ తునికాకు మొక్కలు పుష్కలం. ఆకు సేకరణ కోసం ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటవీ శాఖ టెండర్లు నిర్వహిస్తుంది. కాంట్రాక్టర్లు ఏప్రిల్ నెలలో ప్రూనింగ్ అంటే కొమ్మ కొట్టడం చేస్తారు. దీంతో ఆకు ఎక్కువగా నాణ్యతతో వస్తుంది. అనంతరం మే నెలలో కూలీలతో ఆకు సేకరణ చేపడతారు. ఆ సమయంలో వ్యవసాయ పనులు లేని కారణంగా ఏజెన్సీ గ్రామాల ప్రజలంతా తునికాకు సేకరణకు వెళ్తూ ఉంటారు. అడవుల్లో సేకరించి తీసుకొచ్చిన ఆకును ఇంటి వద్దని 50 ఆకుల చొప్పున కట్టలు కట్టి కాంట్రాక్టర్కు విక్రయిస్తారు. వారు ఒక్కో కట్టకు 3.30 పైసల చొప్పున వారికి లెక్క కట్టిస్తారు. తునికాకు సేకరణ కోసం గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుని అంబలి, గంజి, ఆనిగ బుర్రలో నీళ్లు తీసుకుని అడవి బాట పడతారు. అడవుల్లో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకులను సేకరించి అక్కడే కట్టెలు కట్టి ఇంటికి చేరుకుంటారు. 50 ఆకుల కట్టలు కట్టేందుకు ముందస్తుగానే తాటిమట్టలను సేకరించి నార తీసి అడవులకు తీసుకెళ్తారు. అడవుల్లో చెట్ల కింద సేద తీరుతూ బీడీ ఆకులను కట్టలు కట్టి నేరుగా కల్లాల వద్ద తీసుకొస్తారు. మేము పొద్దున 6 గంటలకి తునికాకులు తెంపడానికి పోతాం. మాకు మే నెలలు అనేది తెంపడం జరుగుతుంది. ఆకులు ఒక 15 రోజుల అనేది కొత్తాం. మేము ఆకులు పొద్దున పోయి 10, 11 గంటలకు వస్తాం. ఇంటికి వచ్చి కట్టలు కట్టి కళ్ళ మీద వేయడం జరుగుతుంది.
వాటికి ₹3.40 ఇస్తాండ్రు కట్టకి. కానీ ఆకు కూడా దొరుకుతలేదు. మస్తు ఇబ్బంది పడి కోసుడు అవుతుంది ఆకు. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో పందెం ఏ, పందెం బి, చింతగూడెం, మర్రిగూడెం ఏ, మర్రిగూడెం బి, పూనుగొండ్ల, మట్టెవాడ, ఓటాయి, కొత్తగూడ యూనిట్లకు ఆకు సేకరణ నిమిత్తం టెండర్లు పూర్తి చేశారు. ఒక్కో యూనిట్లో 5 నుంచి 10 కల్లాలు ఉండగా మొత్తం 10 యూనిట్లలో 142 కల్లాలు ఏర్పాటు చేశారు. ఎక్కడి గ్రామాలకు అక్కడే అందుబాటులో కల్లాల్లో కూలీలు సేకరించిన కట్టలను ఆయా గ్రామాల్లోని కల్లాల వద్ద అప్పగించి ఆకు సేకరణ కార్డుల్లో నమోదు చేయించుకుంటారు. ఆకు సేకరణ పూర్తయ్యేలోపు ఒక్కో కూలికి కల్లాల వద్ద అప్పగించిన కట్టల సంఖ్య ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంటారు. బీడీ ఆకుల సేకరణ ద్వారా వృద్ధులకు, విద్యార్థులకు ఉపాధి లభిస్తుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు కొత్త బట్టలు, పుస్తకాలు, బ్యాగులను కొనుగోలు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు సైతం ఫీజుల కోసం వినియోగిస్తారు. అంతేకాక వృద్ధులు తమ బిడ్డలపై ఆధారపడకుండా కాస్తో కూస్తో వచ్చిన బీడీ ఆకుల డబ్బులతో మందులు, ఇతర అవసరాలు తీర్చుకుంటారు. మాకి పొద్దున దాకా ఆకులకు పోయినా కానీ కూలి గీడ పడతలేదు. ఇచ్చే ₹3 మాకు సరిపోతలేదు. మేము మా పిల్లలు మేము బతకడానికి కూడా మాకు సరిపోతలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కూడా ఫీజులు కూడా వెళ్తలేదు. మాకు సరిపోయేటట్టు లేదు. మేము ఎట్లా బతకాలి? తునికాకును బీడీల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సిగరెట్లు లభించడం, బీడీలు తాగే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ ఉండటంతో తయారీ, విక్రయాలు రోజురోజుకు పూర్తిగా తగ్గుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ఇళ్లలో బీడీలు చుట్టేవారు లేక తునికాకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుంది. తునికాకు సేకరణలో ప్రమాదవశాత్తు కూలి చనిపోతే వారి కుటుంబానికి ప్రభుత్వం ₹10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ ఉంది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారికి ₹5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూలీలు కోరుతున్నారు. ఆకు సేకరణ సమయంలో వన్యప్రాణాల, మృగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, చెట్టెక్కి ఆకు కోసే క్రమంలో కాలు జారి కింద పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి తునికాకు సేకరించే గిరిజనులకు, కూలీలకు సర్కార్ రక్షణ, భద్రత కంపల్సరీ.